వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఈహెచ్ఎస్ కార్డ్, తెలంగాణ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, అంటే క్యాష్లెస్ ఫెసిలిటీ మెడికల్ ట్రీట్మెంట్. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ వచ్చేసి తెలంగాణలోని ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఎంప్లాయీ యొక్క ఫోటో, ఆధార్ కార్డు. ఆధార్ కార్డు అనేది ఎంప్లాయీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే యాడ్ చేయాలనుకున్నారో, వైఫ్, సన్ను, డాటరు, మదరు, ఫాదరు, ఇలా ఎవరైతే యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్స్, మరియు సర్వీస్ రిజిస్టర్ యొక్క ఫస్ట్ 3 పేజెస్ కంపల్సరీ కావాలండి. తర్వాత ఎంప్లాయీ ఐడి, అప్పుడు మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ ఉండాలి. తర్వాత 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి 10th మెమో కూడా కావాలి. అంత మ్యాండేటరీ ఏమి కాదు, ఉంటే అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఇలా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో స్టార్టింగ్లో లాగిన్ ప్రాబ్లం వస్తుందండి 99% చాలామందికి. ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. దాని కొరకు మెయిల్ చేశాను నేను వారికి, ఈహెచ్ఎస్ వాళ్ళకి. అక్కడి నుంచి రిప్లై రాగానే నేను ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా మీకు వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్లో ఈహెచ్ఎఫ్ ఆఫ్ తెలంగాణ టైప్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది. ఈహెచ్ఎఫ్ తెలంగాణను క్లిక్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ ఈహెచ్ఎస్ వాళ్ళ సైట్ ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ పెన్షనర్ లాగిన్లోకి వెళ్తున్నాం. ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. ఇది ఆల్రెడీ ఒకసారి లాగిన్ అయిన వాళ్ళకు డైరెక్ట్ ఇట్లా లాగిన్ కావచ్చు. మనం ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అండ్ ప్రొసీడ్, పాస్వర్డ్ విల్ బి సెంట్ టు రిజిస్టర్ మొబైల్. ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉందండి, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఎంటర్ యూజర్ ఐడి, లాగిన్ యాజ్ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఎంటర్ యూజర్ ఐడి అంటే మన ఎంప్లాయీ ఐడి అండి. తర్వాత లాగిన్ యాజ్ వచ్చేసి మనం ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ, డీడీఓ వాళ్ళు అయితే డీడీఓ, ఎస్టీఓ అయితే వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేస్తారు. మనం ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ చేస్తామండి. గో అని చెప్పేసి అంటే యూజర్ ఐడి నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఉంటుంది. యూజర్ ఐడి నాట్ ఫౌండ్ అని చెప్పేసి అంటే మన ఈ హెచ్ఎస్ హెల్త్ స్కీమ్ దాంట్లో మన ఎంప్లాయీ ఐడి అనేది యాడ్ కాలేదని అర్థం. ఈహెచ్ఎస్లో మన ఎంప్లాయీ ఐడి యాడ్ కావాలంటే ehftg@arogyasri.gov.inకి మన మెయిల్ నుండి మన నేము, డిజిగ్నేషను, వర్కింగ్ ప్లేసు, ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ చేసిన తర్వాత మనకు ఈహెచ్ఎస్ నుండి రిప్లై వస్తుంది. ఆ రిప్లై వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ సైట్లోకి వచ్చేసి మళ్ళీ లాగిన్ అవుతాము. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తే మీరు కూడా మెయిల్ చేయండి. మెయిల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది పూర్తి వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.